ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ మచిలీపట్నంలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఆయన ఇందుకు సంబంధించి పర్యటన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రి లోకేష్ ఎక్కడికెళ్లినా ముందుగా పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతారని చెప్పారు మంత్రి కొల్లు. తొలుత ఉత్తమ కార్యాలయాలతో ముఖాముఖి నిర్వహించి అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ మచిలీపట్నంలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఆయన ఇందుకు సంబంధించి పర్యటన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రి లోకేష్ ఎక్కడికెళ్లినా ముందుగా పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతారని చెప్పారు మంత్రి కొల్లు. తొలుత ఉత్తమ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించి అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు నారా లోకేష్ గారు మచిలీపట్నానికి పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరినీ కూడా ముఖాముఖి కలుసుకోవాలని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది. 9:30 గంటలకి మచిలీపట్నానికి ఆయన రావడం జరుగుతుంది. 10 గంటలకి పార్టీ ఎన్నికల్లో అత్యుత్తమంగా వర్క్ చేసి ఎక్కువ ఓట్లు తీసుకొచ్చేదానికి ప్రయత్నించినటువంటి కార్యకర్తలకి ముందుగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక ప్రశంసా పత్రాలు అందిస్తూ వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకుని దాని తర్వాత కేడర్ సమావేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గ స్థాయి అందరితో కూడా మమేకమవుతూ మరి సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. మళ్ళీ 3 గంటలకి కృష్ణా యూనివర్సిటీ కాన్వకేషన్ స్నాతకోత్సవానికి గవర్నర్ గారితో కలిసి వారు పాల్గొనడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ మచిలీపట్నంలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఆయన ఇందుకు సంబంధించి పర్యటన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రి లోకేష్ ఎక్కడికెళ్లినా పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతారని చెప్పారు మంత్రి కొల్లు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. హరీష్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి నారా లోకేష్ అయితే కనుక ఈ రోజు పర్యటించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఈ పర్యటనలో భాగంగా ఇక మచిలీపట్నం 3 స్తంభాల వద్ద అయితే కనుక ఘనంగా మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో అయితే కనుక కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి ర్యాలీగా అయితే కనుక సభా వేదిక వద్దకు అయితే కనుక చేరుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి ఇటు మంత్రి నారా లోకేష్ అయితే కనుక ప్రసంగించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా స్థానికంగా కొల్లు రవీంద్రకి ఎంతో సపోర్ట్ గా ఉండి అక్కడ తెలుగుదేశం పార్టీ బలోపేతం కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా కేసులకి ఎదురెళ్లి మరి ఇక తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడినటువంటి కార్యకర్తలకి ప్రశంసా పత్రాలు అనేది కూడా అందించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఉత్తమ అవార్డులను సైతం కూడా ఈ యొక్క కార్యకర్తలకైతే కనుక మంత్రి నారా లోకేష్ అయితే కనుక ప్రశంసా పత్రాలతోటి అభినందించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక కార్యకర్తల సమావేశం అనంతరం కూడా ఇక కృష్ణా యూనివర్సిటీలో జరిగేటువంటి స్నాతకోత్సవంలో ఇటు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ఇటు మంత్రి నారా లోకేష్ సైతం కూడా పాల్గొనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ విద్యార్థులకి, ఉత్తమ విద్యార్థులకి సైతం గోల్డ్ మెడల్ ఇస్తున్నటువంటి కార్యక్రమంలో అయితే కనుక మంత్రి నారా లోకేష్ అయితే కనుక పాల్గొనున్నట్టు తెలుస్తా ఉంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.